సమయంలో దక్షిణాయనం మొదలవుతుంది అంటారు. అంటే ఏంటి గురుగారు? ఇది జ్యోతిషపరంగా కూడా చాలా విశేషంగా చెప్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 ఉన్నాయి. ఆ! మనకి 6 నెలలు అటు, 6 నెలలు ఇటును. ఓకే. ఈ యొక్క సమయాన దక్షిణాయనంలో గానీ, ఉత్తరాయణంలో గానీ, మనం చేసే పూజా కార్యక్రమాలు గానీ, విశేషమైన పనులు గానీ చాలా మంచివి. ఈ జాతకరీత్యా గూడా వాళ్ళకి ఈ 6 నెలల నుంచి ఈ 6 నెలల దాకా చాలా బావుంటుంది. ఈ 6 నెలల నుంచి ఈ 6 నెలల దాకా ఇలా ఉంటుంది అచ్చచ్చ! అని చెప్పడానికి కూడా సూచన. ఓహ్! ఉత్తరాయణంలో ఒకలా ఉంటే, దక్షిణాయనంలో ఒకలా ఉంటుంది. దక్షిణాయనంలో ఒకలా ఉంటే, ఉత్తరాయణంలో ఒకలా ఉంటుంది. ఓకే. వీళ్ళకి జాతకరీత్యా కూడా ఏదైనా దోషాలుంటే గనక ఈ సమయంతో అది కాలమానం మారుతుంది. హ్మ్. ఈ సమయంతో మీకు మనకి ఎక్కడో దాకెందుకు మేషరాశికే హ్మ్. రేపు వచ్చే నెల వచ్చే నెల నుంచి కూడా ఈ తొలి ఏకాదశి దాటాక చాలా బావుంటుంది. ఓహ్! అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగా ఒక్కో రాశికి ఒక్కోలాగా. ఓకే. అలాగే ఈ గ్రహస్థితులు తిరగడం కూడా ఈ ఉత్తరాయణం, దక్షిణాయనాన్ని బట్టే తిరుగుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు నిద్రావస్థ అంటే మనకి సూర్యుడు, చంద్రుడు ఎలాగో భగవంతుడికి ఉత్తరాయణం, దక్షిణాయనం ఒక రోజు. అచ్చచ్చచ్చ! ఆ! ఉత్తరాయణం, దక్షిణాయనం కూడా ఒకే ఒక రోజు. హ్మ్. ఆ సమయం మనకేమనుకుంటాం, ఇన్నాళ్ళు 6 నెలలు. 6 నెలలంటే మనం 3 నెలలు పడుకోవడమే. 3 నెలలే మనం మెలకువగా ఉండడం. అవును. 6 నెలల్లోనూను. అలాగా మనకి ఎంత సమయం అయితే పట్టిందో అదే సమయం వాళ్ళకి ఒక రోజు, ఒక గడియ. ఆ! గడియ సమయం. ఈ సమయంలో ఒక్కసారిగా సూర్యచంద్రులు గానీ, అలాగే తిరిగే పరిణామం సూర్యుడు గానీ, చంద్రుడు గానీ తిరిగే పరిణామం ఆ! ఇక్కడి నుంచి మారుతూ ఉంటాయి. ఓకే. ప్రయాణం. ప్రయాణం. ఆ అచ్చా! పరిణామం కూడా టైములు కూడా అచ్చచ్చ! మనకి ఆ! ఈ సమయంలో చూసుకునేసరికల్లా చలికాలంలో చూసుకునేసరికల్లా 4, 5 అయ్యేసరికల్లా చీకటి పడిపోతూ ఉంటుంది. ఓకే. ఈ వర్షాకాలం గానీ. అదే విధంగా మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికల్లా మనకి ఏడైనా సరే ఇంకా అలాగ వెలుతురుంటూనే ఉంటుంది. అవును. ఈ తిరిగే గ్రహస్థితి కూడా గ్రహాలు కూడా ఆ విధంగా అనుకూలంగా ఏ సమయంలో ఏ విధంగా నడవాలి ఆ సమయంలో అదే విధంగా నడుస్తూ ఉంటున్నాయి. ప్రతిదీ కూడా ఉత్తరాయణం, దక్షిణాయనం అనేది దానికోసమే. ఓకే. ప్రతిదీ కూడా గ్రహస్థితిని బట్టే హ్మ్. ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ద్వాదశ రాశులకు ఫలితాలు ఎలా ఉంటాయి? ఏమన్నా బ్రీఫ్‌గా చెప్పుకోగలవా గురుగారు? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరంలో అయితే కనుక మేషరాశి వారికి చాలా బాగుంది. ఓకే. అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే శని మహర్దశ ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ! అంటే గురుబలం బాగుండడం వల్ల శని మహర్దశ వల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకే. గురుబలం ఎంతైతే బాగుందో అంత కూడా దానికి సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. అనుకున్న కార్యాలన్నీ కూడా జయప్రదంగా జరుగుతూ ఉంటాయి. ఓకే. అయితే శని మహర్దశ ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ ఉంటారు. దానికి ఏంటంటే మన దగ్గర ఎలాగా చిట్కా ఉంది కనుక ఆ! పలానా పూజ చేసుకోండి అని చెప్తాం. ఆ పూజ ఓకే. చేసుకుంటారు. దానివల్ల చాలా మటుకి రిలీఫ్ అవుతుంది. మేషరాశి. అలాగే వృషభ రాశికి కూడా ఈ సంవత్సరం అనుకున్న ఫలితాలన్నీ కూడా హ్మ్. సక్రమంగా బాగానే జరుగుతాయి. దానికి కూడా చాలా బాగుంది. ఓకే. అలాగే వృషభ రాశిలోను మనం చెప్పుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఈ సంవత్సరం శుక్రుడు చాలా బాగున్నాడు కనుక శుక్రదశ బాగుంది కనుక ఆ! వాళ్ళ ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా వివాహ హ్మ్. విషయాలు కానీ ఏవైనా కానీ చాలా బాగుంటుంది. అచ్చా! ఓకే. మిథున రాశికి వచ్చేసరికల్లా మిథున రాశిలో కూడా వాళ్ళందరికీ కూడా సుఖ సౌఖ్యాలు అంటే భోగభాగ్యాలు ఏమైనా కొనాలన్నా చేయాలన్నా ఇదివరకు మీకు చెప్పాను. అవును. ఈసారి మీరు ఎవరైనా బంగారమే పెట్టుబడి పెట్టుకుంటే కనుక ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పి అవునా? మీకు ఉగాది ముందు చెప్పాను. చెప్పారు. అవును. కరెక్ట్. అప్పుడు ఇప్పుడు చూస్తే కనుక అప్పుడు ఎంత 7,000 ఎంత 8,000 పెరిగింది. కాసు అవును. బంగారం అంటే అవును. కనుక అవును. ఎక్కువ. ఇప్పుడు దానికి డబల్ అయి కూర్చుని ఉంది. కర్కాటక రాశి దగ్గరికి వచ్చేసరికల్లా కర్కాటక రాశి కూడా అనుకున్న హ్మ్. ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన సంపద సౌఖ్యాలు హ్మ్. ఏదైనా అనుకున్న పనులు చేసుకోవాలన్నా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళు చేసే కార్యం ఏదైనా పని మొదలు పెడితే కనుక కొంచెం ఆచితూచి అడుగేస్తే కనుక ఎవరండి? ఏ రాశి వాళ్ళు? కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వాళ్ళు. ఓకే. వారికి ఏదైనా అనుకున్న పనులు జరగాలంటే కనుక కొంచెం ఆచితూచి అవును. అడుగేస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే కర్కాటకం సింహరాశి కూడా ఈ సంవత్సరంలో అనుకున్న పనులన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి. మిథున రాశి అలాగే మీన రాశి అలాగే వృషభ రాశి ఈ సంవత్సరంలో వీళ్ళకి మాత్రం అనుకున్న కార్యాలన్నీ కూడా బాగా జరిగే విశేషమైన సంపద ఉంది. సింహరాశి మరి ఈ 3 రాశులు. 3 రాశులు కూడా. అచ్చా! ఎందుకయ్యా అంటే గురుబలం బాగుంది, శుక్రుడు బాగున్నాడు. అలాగే వాటిల్లో గ్రహస్థితిలో చూస్తే కనుక వీళ్ళందరికీ కూడా గురుడు శుక్రుడు బలం బాగుండడం వల్ల బుధ స్థితి కూడా చక్కగా ఉండడం వల్ల
ఎప్పుడైనా సరే ఏదైనా కార్యం చేసేటప్పుడు అంటే ఏదైనా విశేషమైన కార్యక్రమం ఆచరించేటప్పుడు బుద్ధి బలం కావాలి, ధనబలం కావాలి, అలాగే వెనకాల శక్తి కూడా కావాలి. శక్తినిచ్చేది ఎవరయ్యా అంటే శుక్రుడు. అలాగే ధనబలం దగ్గరికి వచ్చేసరికల్లా గురుడు, బుద్ధి బలాన్ని ఇచ్చేది బుధుడు. వీళ్ళ ముగ్గురు కూడా బాగున్నారు కనుక చక్కగా ఉంటుంది. అలాగే మీన రాశికి కూడా ఈ సంవత్సరం మనం అనుకున్న కార్యాలన్నీ కూడా కొంచెం ఆలస్యం అయినా సరే అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఓకే. అలాగే ఈ సంవత్సరం అయితే కనుక 12 రాసుల వారికి కూడా ఏం చూసుకోవాల్సిన పనేం లేదు. అయితే సాఫీగా జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా సరే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక వాళ్ళు ఈ సంవత్సరం చేయవలసిన పనులు ఏమిటాయి అంటే చిన్న గురుబలం బాగుంది కనుక కొద్దిగా పసుపు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తూ ఉండడం. అచ్చా. పురుషులు కూడా ఎవరైనా సరే కొద్దిగా నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తూ ఉండడం. ఉమ్. ఆ తర్వాత వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా కార్యం అంటే ఏదైనా ఒక పని మీద మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం ఒక అమ్మాయిని అడగడానికో లేకపోతే ఒక అప్పు అడగడానికో లేకపోతే ఏదైనా ఉద్యోగం అడగడానికో ఇలాంటి వాటికి దేనికైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని బయటకు వెళ్తే కనుక అనుకున్న పనులన్నీ కూడా చక్కగా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో నుంచి బయటికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎవరికైనా సరే ఆ పనులన్నీ కూడా చక్కగా అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఓకే గురుగారు. అట్లాగే చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం అవుతుంది. చాలా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ దీక్ష చేపడుతుంటారు. ఏంటి సామాన్యులుగా చేపట్టొచ్చా? అసలు ఏంటి ఈ దీక్ష? ఇప్పుడు ఈ దీక్షలు గొడవ వచ్చేసరికల్లా నేను ఒక విషయం చెప్తాను. ఇది చాలా పెద్ద గొడవ. ఎలాగంటే పూర్వం ఈ దీక్షలు ఏమీ తెలియదు మానవులందరికీ కూడాను. వీళ్ళందరూ కూడా ఏమిటయ్యా అంటే ఆ ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళని అలాగే డాక్టర్లని అలాగే అక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లుగా వినేవారు. రైట్. ఇప్పుడు మన పిల్లలే ఉందనుకో ఇవాళ స్కూల్కి వెళ్ళాలంటే కనుక మీరు ఎంత కొట్టినా సరే పేచీ పెట్టి అలా కింద మీద దొల్లేసి అక్కడే దొలుతుంది కానీ స్కూల్కి వెళ్తాం. అంటే మాట వినట్లేదు ఈ రోజుల్లో. అవునండి. ఆ మాట ఇది వరకు 41 రోజు దీక్ష చేయాలి అని ఎందుకనేవారంటే పూర్వం మనకి ఇంగ్లీష్ మందులు అవి లేవు, లేవు. ఓన్లీ ఆయుర్వేదం. అవును. ఓ దెబ్బ తగిలినా లేదా ఏం జరిగినా ఆయుర్వేదం. బలానా చోట డాక్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి ఊరికి ఒకళ్ళ ఇద్దరు ఉండేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మందు తెచ్చుకుని పెట్టుకుంటారు అనేవారు. అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా హెవీగా ఏదైనా రోగం ఉందనుకో అప్పుడు ఏం చేసేవారంటే గుళికలు ఇచ్చి మందులు ఇచ్చి 41 రోజు దీక్ష కింద ఈ మందులు వాడమ్మా. అచ్చా. ఓకే. ఇవి వాడినప్పుడు కిందే పడుకోవాలి, పొద్దున్నే లేవాలి, అలాగే ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలని చెప్పి ఒక నియమాన్ని ఇచ్చేవారు. అయితే ఆ సమయంలో ఆ నియమాన్ని పాటిస్తూ ఆ మందులు వాడేవారు పూర్వం. అయితే రాను రాను మనం ఏమైపోయిందిరా అంటే మనం తెల్లారుజామున తింటున్నామో తెలియట్లేదు, ఉదయాన్ని తింటున్నామో తెలియట్లేదు, రాత్రి 11 గంటలకు ఏదైనా షాప్ తీసిందంటే అక్కడికి వెళ్ళి ఇడ్లీయో బజ్జీయో ఏదో తినేస్తున్నాం. ఇది వరకు అలా కాకుండా మనకి సాయంత్రం 6 అయ్యేసరికల్లా భోజనాలు అయిపోయేవి, 7 గంటలకల్లా అందరూ మంచాలు ఎక్కేసేవారు. మళ్ళీ ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకు లేచి నాగలు కట్టేవాడు, ఏ పనికి వెళ్ళేవాళ్ళు ఆ పనికి వెళ్ళేవారు. కరెక్ట్. కుమ్మరి పని చేసేవాడు, చాకల పని చేసేవారు. ఎవరి పని వాళ్ళ వృత్తిని వదులుకోకుండా అది ఎంత కష్టమైనా సరే చేసేవారు వాళ్ళు. అయితే ఈ రోజున ఆ తెల్లవారుజామునే లేవడం కూడా ఎవరు లేదు. అందువల్ల తెల్లవారుజామున ఇంటికి వస్తున్నారు చాలామంది తెల్లవారుజామున వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు రాత్రంతా తిరిగి. అయితే వాళ్ళు ఒక దీక్ష కింద పెడితే భగవంతుడు అంటే ఇప్పుడు తండ్రి అంటే భయం లేదు, తల్లైనా సరే భయం ఉంటుంది కదా, ఏదోలాగా వీళ్ళకి భయం ఉంటుంది, భక్తి కలిగించాలి అని చెప్పి ఒక దీక్షని ఆరంభించారు. ఇది ఎలాగంటే ఒక అమ్మవారి మాలవైని లేదా ఒక వెంకటేశ్వర మాలవైని లేదా ఒక శివమాలవైని లేదా వారాహి. ఇప్పుడు వారాహి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఏ మాల వేసినా సరే తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించి శుభ్రంగా పూజా కార్యక్రమాన్ని చేసుకుని అల్పాహారం తీసుకుని కొద్దిగా ఏదో తీసుకున్నామని పేరుకి టిఫిన్లు అంటే కనుక ఓ ప్లేట్ ఇడ్లీ అంటే ఎవరికి చాలట్లేదు, 4-5 ఇడ్లీ గడగడా తినేస్తున్నారు. అలాగా అల్పాహారం అంటే కొద్దిగా తీసుకుని ఏ పాలో తాగి కార్యక్రమం అంతా కూడా మిగతా కార్యక్రమాలు చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం పూజ, మధ్యాహ్నం పూజ, మళ్ళీ సాయంత్రం పూజా కార్యక్రమం. వీడికి 3 పూట్ల స్నానం ఆచరించడం వల్ల సగం రోగాలు, ఒంటిమూన రోగాలన్నీ పోతాయి. తెల్లవారుజామునే లేచి భగవన్నామస్మరణ చేయడం వల్ల, సూర్యోదయానికి ముందే లేవడం వల్ల చాలా ఆరోగ్యం.
అవును. ఆ తర్వాత పూజా కార్యక్రమంలో ఉంటాడు ఎప్పుడు భక్తితోనే. అవును. అయితే ఆ భక్తితో ఉండడం వల్ల వీడికి కలిగేది ఏమిటయ్యా అంటే ఈ మానవుడికి ఏదైనా చేసిన పాపాలు ఏమైనా ఉంటే కొంచెం పోవడం. హ్మ్. ఆ తర్వాత ఆ 10 నిమిషాలు కూడా నామస్మరణ చేయడం వల్ల ఒంట్లో వేడి పుడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఓ 10 మంది కలిసి కూర్చున్నాక ఊరుకోరు కదా! అంతేగా. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని అని గట్టిగా అరవడం వల్ల వీడికి ఒంట్లో వేడి పుడుతుంది. భజనలు, చప్పట్లు, బోలెడన్ని అరవలు, హడావుడి గోల. భజనలు అవును. ఇంక మామూలుగా కాదు. అవి చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం వచ్చేసరికల్లా మళ్ళీ సాయంత్రం పూజా కార్యక్రమం ఆచరించి చక్కగాను ఆ తర్వాత ఏ ప్రసాదమో తీసుకుని కిందే పడుకుంటారు. అచ్చా! మీకు దానివల్ల ఏమిటయ్యా అంటే బట్టలు కూడా మనం చూడండి ఏదో ఇప్పేసి ఎక్కడికో వెళ్ళొస్తాం, ఇప్పేసి పక్కన పెడతాం. అవును. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళు అలా కాదు, బయటికి ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు ఈ మాల ధరించిన వాళ్ళు మళ్ళీ వచ్చి స్నానం చేసి ఆ బట్టలు తడిపి ఆరేసేసి మళ్ళీ సాయంత్రం కట్టుకుంటూ ఉంటారు. అవును. ఇలా చేయడం వల్ల చాలా విశేషం. అది కాకుండా పూర్వం మనకి ఏం చెప్పేవారంటే ఈ హాస్పిటల్ కానీ బయటకు కానీ ఎక్కడికైనా వెళ్తే కనుక వచ్చాక బయట నూతి దగ్గర లేకపోతే కుళాయి దగ్గర ఆ బట్టలు ఇప్పేసి స్నానం చేసి అప్పుడు లోపలికి వెళ్ళేవాళ్ళం. అవును. ఇప్పుడు ఆ పని పోయింది. ఇంట్లోకి వచ్చాకనే కాళ్ళు కడుక్కోవడం అవుతుంది. బయట కాళ్ళు కడుక్కునే అంత ఇది ఫెసిలిటీ ఎవరికి లేదు. ఎక్కడ ఫెసిలిటీ లేదు. లేదు. అవును. అవును. అలాగే ఎవరికి ఖాళీ కూడా లేదు, తీరిక కూడా లేదు. వెళ్ళిపోతున్నారు ఆ సోఫాలో అలా జారబడిపోతున్నారు. అరబడిపోతున్నారు. ఒక్కోసారి షూ యేసుకునే ఎళ్ళిపోతున్నారు. అది అలా ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని బాగా తిరిగేస్తూ ఉంటున్నారు. అయితే కొంతమందికి పడక, కొంతమంది ఏంటంటే అఫీషియల్గా ఉంటుందని కొంతమంది. అవును. కానీ ఆ దైవ సన్నిధి అక్కడ మనం ఏదో ఒకటి పూజ మందిరం ఏదో ఒకటి పెట్టుకుంటాం, అక్కడే మనం చెప్పులు వేసి తిరుగుతూ ఉంటే బాగోదు. అంత గలీజ్ అసల. అది అందువల్ల ఈ మాల ధారణ దీనివల్ల వచ్చింది. అచ్చచ్చ! ఇంత స్టోరీ ఉందా దీని వెనకాల? అయితే మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే ఈ మాలధారను కూడా కొంచెం అఫీషియల్ చేసేసాం ఈ మధ్యన. ఆ! పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారో లేకపోతే వాళ్ళు వేసుకున్నారో వీళ్ళు వేసుకున్నారో అని వేసుకుంటున్నారు తప్ప అవును. కరెక్ట్గా పూజ చేసేవాళ్ళు గుప్త పూజ అంటారు దీన్ని. ఓహ్! ఇది గూడా గుప్త వారాహి గుప్త పూజలున్నాయి. వారాహి గుప్త పూజ అసలు. అసలు అది గుప్త పూజ. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వేసేస్తున్నారు, మీకు చూసారో లేదో అవును. చాలా. అవును. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాల వేరు, ఇలాగే దుర్గాదేవి మాల వేరు, శివమాల వేరు. అవును. శివుడికి దీపం పెట్టకపోయినా పర్లేదు, ఓ చెమ్ముడు నీళ్ళు పోసేసి దండం పెట్టుకుని స్వామి అని ఆ విభూతి రాసి బొట్టు పెట్టుకుని వచ్చేయచ్చు. ఓహ్! అంటే అంత కోరికనిచ్చే అతను ఈశ్వరుడు. అయితే మనం ఏం చేస్తున్నారు అంటే ఎవరో పూజ చేసుకుంటున్నారు, ఎవరో ఏదో మాల వేశారు, అవి వేశాక వాళ్ళకి ఏదో కలిసి వచ్చేసింది అని. కానీ ఇది గుప్త పూజ. ఇది ఎక్కడికి వచ్చేసరికల్లాను మనం వారాహి పూజ అనేది గుప్తంగా చేసి దానికి ఎవరికి కూడా మనం పూజ చేసింది కూడా తెలియకూడదు. తెలియకూడదు. కరెక్ట్. అవును. అయితే దాన్ని ఏం చేస్తున్నారయ్యా అంటే ఇప్పుడు బజార్లో మనం వినాయక చవితి చేసినట్టు అయిపోతుంది దాని పని కూడా. అవునండి. అవును. అయితే ఎవరినైనా కొలవచ్చు కానీ ఇటువంటి దేవీ దేవతలను కొలిచేటప్పుడు ఉగ్రదేవతల్ని. ఉగ్రదేవతల్ని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి. చేసుకోవద్దని ఎవరిని అంటలేదు. అదేలేండి. జాగ్రత్త. అయితే జాగ్రత్త బాగా వహించాలి. మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వచ్చి చెమ్ముడు నీళ్ళు ఇచ్చి, స్వామి నువ్వే అంటే ఓకే అండి. నువ్వు ఏ తప్పు చేసినా ఏం చేసినా ఏమి అనడం. అదే విధంగా ఈవిడికి అలా కాదు. ఎందుకంటే కాశీలో కూడా వారాహి అమ్మవారు పుట్టింది అక్కడ. క్షేత్రపాలకురాలు కదా అక్కడ. ఆవిడే. అక్కడ కూడా మనం ఎదురుగుండా చూడనివ్వరు. ఎందుకంటే ఆ ఉగ్రహ రూపాన్ని మనం తట్టుకోలేము అని చెప్పి. ఎవరైనా ఆ తెల్లవారుజామున వెళ్ళి 7 గంటలకు తీస్తారు అది తలుపు. తీసినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని పైనుంచి దర్శనం చేసుకుని వచ్చేయడమే తప్ప లోపలికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునేంత ఇది ఎవరికీ లేదు.